నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. గత 2 వారాలుగా ఇరాన్ దేశం అట్టడుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ పరిణామాలపైన ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నటువంటి ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు మౌనం వీడారు. దేశంలో జరుగుతున్నటువంటి ఆందోళనపైన తొలిసారిగా స్పందిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి హెచ్చరికలను బేఖాతరు చేసినటువంటి ఖమేనీ తన దేశ అంతర్గత విషయాల్లో తలదూర్చవద్దని గట్టిగా సమాధానం ఇచ్చారు. అసలు ఇరాన్ అధినేత తన ప్రసంగంలో ఏమన్నారు? నిరసనకారులను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలేంటి? ఇరాన్ దేశం ఖమేనీ వ్యతిరేక నిరసనలతో అట్టుడికిపోతుంది. మత ఛాందస్తం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రారంభించిన ఉద్యమం ఉధృతంగా మారింది. వరుసగా 12వ రోజు కూడా నిరసనలు మిందంటుతున్నాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ప్రజలు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిక్టేటర్ నశించాలి, ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ను కూడా కలవకుండా చర్యలు తీసుకుంది. గత 12 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు కనీసం 42 మంది మరణించారని, 2200 మందికి పైగా అరెస్ట్ అయ్యారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇన్నాళ్ళు మౌనంగా భరించినటువంటి అక్కడ మహిళలు కూడా ఇప్పుడు ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ అగ్ని పర్వతాల్లా బద్దలవుతున్నారు. ఆంక్షల సంఖ్యలు తెంచుకొని తమ దేశ సర్వోన్నతమైనటువంటి నాయకుడిని సవాల్ చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఫోటోలకు నిప్పు పెడుతూ ఆ మంటలతో సిగరెట్లు వెలిగిస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వాస్తవానికి దేశాధినేత ఖమేనీ ఫోటోలను తగలబెట్టడం అక్కడ అత్యంత తీవ్రమైనటువంటి నేరం. కానీ మహిళలు ఏమాత్రం భయపడకుండా ఖమేనీ ఫోటోలకు నిప్పు పెట్టి ఆ మంటలతో సిగరెట్లు వెలిగిస్తున్నారు. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, దశాబ్దాలుగా తమ పైన రుద్దినటువంటి ఆంక్షలకు, హిజాబ్ నిబంధనలకు, స్వేచ్ఛను హరించేటువంటి చట్టాలకు వ్యతిరేకంగా వారు విసురుతున్నటువంటి సవాల్. ఒక పక్క బహిరంగంగా సిగరెట్లు తాగడం, మరో పక్క దేశాధినేత ఫోటోలను తగలబెట్టడం ద్వారా ఒకే దెబ్బకు 2 ఆంక్షలను ధిక్కరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, రూపాయి విలువ దారుణంగా పడిపోవడం ప్రజలు విసిగిపోయారు. దీనికి తోడు 2022లో మహ్సా అమినీ మరణం తర్వాత నుంచి ప్రజల్లో గూడు కట్టుకునేటువంటి ఆగ్రహం ఇప్పుడు కట్టలు తెంచుకుంది. మరోవైపు ప్రవాసంలో ఉన్నటువంటి ఇరాన్ మాజీ యువరాజు రేజా పెహ్లవి పిలుపు మేరకు ప్రజలు రాత్రి 8 గంటల సమయంలో ఇళ్ల కిటికీల నుంచి వీధుల్లో వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఇదే చివరి పోరాటం, పెహ్లవి మళ్ళీ వస్తారు అంటూ నినదిస్తున్నారు. ఇరాన్లో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుండటంతో అయతుల్లా ఖమేనీ తన మౌనం వీడారు. ఆందోళనకారులపైన నిప్పులు చెరిగారు. రోడ్ల మీద వచ్చి నిరసన చేస్తున్న వారు సామాన్య ప్రజలు కాదు అని వాదిస్తున్నారు. వారంతా విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మలని, దేశంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న అల్లరి మూకలని అని అభివర్ణించారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ను దెబ్బతీయడానికి పన్నిన కుట్రలో భాగమే ఈ ఆందోళనని ఖమేనీ ఆరోపిస్తున్నారు. నిరసనకారుల వెనుక విదేశీ శక్తుల హస్తముందని, వారు డబ్బులకు అమ్ముడిపోయినటువంటి కిరాయి మనుషులని తీవ్ర పదజాలంతో దూషించారు. దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోనని, అలాంటి వారిపైన ఉక్కుపాదంతో అణిచి వేస్తామని ఆయన హెచ్చరించారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. నిరసనకారులపైన దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ చేసినటువంటి కామెంట్స్కు ఖమేనీ తనదైనటువంటి శైలిలో సమాధానమిచ్చారు. అమెరికా వంటి అహంకారపూరితమైనటువంటి శక్తుల ఒత్తిడికి ఇరాన్ ఎప్పుడు తలొగ్గదని, తాము ఎవ్వరికి లొంగబోమని తేల్చి చెప్తూ ఇజ్రాయెల్ యుద్ధ ప్రణాళికలు ఇరాన్ ముందు పనిచేయవని, తమ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇక దేశంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారి పట్ల, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని భద్రతా దళాలకు ఆయన ఆదేశాలు కూడా ఇచ్చారు.
చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, రాబోయే రోజుల్లో చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. మొత్తానికి ఇరాన్ అధినేత ప్రసంగం చూస్తుంటే ఆ ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి సూచనలు అస్సలు కనిపించడం లేదు. అటు ప్రజల ఆందోళనలు, ఇటు ప్రభుత్వ హెచ్చరికలతో ఇరాన్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తుంది.